హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకుందాం క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అండి. క్యాలీఫ్లవర్ ముక్కలుగా కోసుకుని హాట్ వాటర్లో పసుపు ఉప్పు వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని వడపోసుకోవాలండి. దీన్ని ఒక పొడి క్లాత్పై ఆరబెట్టుకోవాలండి. అసలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలండి. దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుని 2-3 అవర్స్ ఎండలో పెట్టాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఇది చల్లారి పెట్టుకోవాలండి. ఈలోపు ఒక బౌల్లో కాలీఫ్లవర్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలండి. దీని నిండా మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పేస్టు దాంట్లోనే 2 వెల్లుల్లి రబ్బలు వేసి మిశ్రమం చేసుకోవాలండి. నిమ్మకాయ అనేది పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ తాలింపు చల్లారిపోయినాక యాడ్ చేసుకుని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని అంతా కలపెట్టుకుంటే మనకి కాలీఫ్లవర్ పచ్చడి అనేది రెడీ అవుతుందండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.